హలో అండి, నేను మీ సతీష్ పడుచురి. అందరూ అన్నారు కొంచెం మన వీడియోస్కి రెస్పాన్స్ సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతారు, కానీ కామెంట్స్ అయితే చేయడం లేదు. నేను చెప్పాను కదా, కామెంటు, లైక్, షేరు, సబ్స్క్రైబ్. షేర్ తీసేయండి, ఒక కామెంటు, ఒక లైక్, ఒక సబ్స్క్రైబర్, ఈ మూడు ఒక వీడియోకి వచ్చాయంటే మనం చేస్తామని చెప్పి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఒక్కడే కామెంట్ చేశారు నగేష్ బాబు అనేసి. సో అలాగ మీతో ఏదో చిన్నది మీకు ఎలా అనిపించింది అనేసి చేయండి. అంటే బాగుందో ఇంకొంచెం బాగా చెప్పాలని చేయండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిచ్నెస్. అంటే చాలా మంది నీళ్ళు ఏంటంటే నా కాడ ఉండే 10 రూపాయలకు నా తోడు లేడు అనుకుంటారు. అంటే యాక్చువల్లీ ఇదే వాళ్ళు ఎవరినో మనం ఉద్దేశం తప్పుగా చెప్తున్నట్లు కాదు. సో వాళ్ళు చూసుకుంటే మనము ఎవరు తప్పుగా చెప్పడం లేదు, రిచ్నెస్ అనేదాన్ని మీద చెప్తున్నాం ఈరోజు టాపిక్. ఎందుకంటే చాలామంది కూడా మన ఇండియాలో రిచ్ అవ్వాలని అనుకుంటారు, కానీ ఇక్కడ మనం ఎంత సంపాదించినా కూడా అన్నీ ఆడికాడికి ఖర్చులు వస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 10,000 సంపాదించాలంటే 10,000 ఖర్చులు అయిపోతాయి. 1,00,000 సంపాదిస్తే 1,00,000 ఖర్చులు అయిపోతాయి. 2,00,000 2,00,000 ఖర్చు అయిపోతాయి. ఎంత సంపాదించే ఖర్చులు అడిగే ఉంటాయి. ఇంకా మీద ఏమైనా మళ్ళీ ఏమైనా కట్టుకునేవి గిట్టుకునేవి ఉంటాయి. సో అది పక్కన పెట్టేస్తే నువ్వు ఒకవేళ 10,000 సంపాదిస్తే 10,000 మీద నీ ఖర్చులు ఉంటుంది. 5,000 సంపాదిస్తే 5,000 నీ ఖర్చులు ఉంటుంది. 2,000 సంపాదిస్తే 2,000 నీ ఖర్చులు ఉంటుంది. సో ఎంత సంపాదించో ఖర్చులు అడిగేస్తుంది. సో అయినా కూడా కొంతమంది ఏంటంటే కొంచెం ధైర్యం ఉంటుంది, గుణధైర్యం. అంటే మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఒకటే లాగా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా కొంచెం గుజ్జు అనేది ఉంటుంది అనమాట. ఆ గుజ్జుతో పని చెప్పుకుంటారు. సో అలాంటి వాళ్ళది మనము అలాంటి వాళ్ళ గురించి ఇంకో వీడియో చేద్దాము. ఇంకపోతే మనకు రిచ్నెస్ అంటే చాలా వరకు కూడా చెప్తున్నానండి. ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. మన ఇండియాలో రిచ్ అవ్వాలంటే ఎంత ఉండాలా? ఇండియాలో కాదు, ఎక్కడైనా కూడా ఈ వరల్డ్లోనే రిచ్ అవ్వాలంటే ఎంత ఉండాలా? డబ్బు అనేది మన దగ్గర ఎంత ఉంటే మనం రిచ్ అనుకుంటాం. చాలామంది అయితే మనకు ఉన్నంతలో ఉన్నాం చాలే అనుకుంటారు, కానీ ఉన్నంతలో ఉంటే ఎప్పుడు చాలదు. కొంచెం ఎప్పుడు కూడా మన 10 రూపాయలు మన సేఫ్ సైడ్లో ఉండాల్సిందే. మోసాలు చేస్తూ మానభంగాలు చేస్తూ ఇంకోటి చేస్తూ మనం చేసుకుంటే అయ్యేది కాదు. మన దగ్గర వర్తుందంటే మన దగ్గర టాలెంట్ ఆటోమేటిక్గా రావాల్సిందే మన దగ్గరికి. సో కొంచెం రాసినాము. అసలు చాలా వరకు కూడా ఇవి ఎంతమంది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే 1 crore ఉన్నా కూడా నాకు 1 కోటి రూపాయలు ఉంది రిచ్ అనుకుంటారు. లేదంటే 10 కోట్లు ఉన్నాడు 10 కోట్లు ఉంది రిచ్ అనుకుంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, కొంతమంది మనుషులు ఉంటారు. సార్లే మాకేముంది, మా అబ్బాయి చూసుకోవచ్చు, మా పిల్లలు చూసుకుంటుంది అనుకుంటారు. సో అవన్నీ అయ్యేది కాదు. ఇకపోతే ఈ వీడియో నేను మీకు చాలా వరకు చెప్తున్నాను, సేవ్ చేసుకోండి. అంటే సేవ్ అంటే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ఎవరికైనా షేర్ చేసి పెట్టుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే వీడియో అర్థమవుతుంది. రిచ్ అంటే మన దగ్గర ఎంత ఉంటే మనం ఏ కేటగిరీలో ఉంటాం అంటే పూర్, లోవర్ పూర్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాసు, 1 కోటి రూపాయలు అంటే రిచ్చరు, అప్పర్ రిచ్, కోట్లు ఇట్లా ఉంటాయి. సో ఇట్లా రాసుకున్నాను. అంటే మన దగ్గర ఎంత ఉంటే ఏ కేటగిరీ, మనం బిలియనర్, మిలియనర్, ట్రిలియనర్ అంటారు కదా. సో అవి రాసుకున్నాను. కొంచెము చూద్దాం. మనకు చాలా చెప్తారా, వాళ్ళకు షేర్ చేయండి. చిన్న వీడియో వస్తుందిలేండి ఈరోజు, కానీ లైక్, కామెంట్, షేర్ మాత్రం లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. అది ఏముంది ఈరోజు అయితే థర్స్డే అంటే ఇంకైతే 2 days ఉంది, సండే. చూద్దాం. అయితే మనకైతే ఒకరే వచ్చారు కౌంట్ చూసుకోండి. మళ్ళీ మీకు అనిపించి ఏదైనా కూడా మీకు ఎలా అనిపించే చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి షేర్ చేయండి మీరు వీలైతే. ఓకే, మన దగ్గర మన నెట్వర్క్ అంటే ఇప్పుడు మన నెట్వర్క్ మన దగ్గర ఉన్న ఆస్తి అనమాట. అంటే మన దగ్గర మొత్తంగా ఎంత ఉండాలి ఏందనేసి. సో అలా చూసుకుంటే మనకు నెట్వర్క్ వచ్చేసి మన దగ్గర ఒక 5 లక్షలు అంటే మన ఆస్తి, ఏదైనా నష్టమైన లాభం, మనకు వ్యాపారం పెడతాము నష్టమైన లాభం మనం ఒక 5 లక్షలు మనం తట్టుకుంటాం. అంటే ఎంత ఉన్నా కూడా మన దగ్గర 5 లక్షలు అయితే మన శక్తి ఉంటుంది. అంటే ఏం చేయాలి, మనం ఇప్పుడు టక్కున అడిగితే 5 లక్షలు తెచ్చి ఆడ పెట్టగలుగుతాం. అట్లాంటి వాళ్ళు ఏంటంటే పూర్ కేటగిరీ, పూర్ ఫ్యామిలీ కింద వస్తారు. లేదు 5 లక్షల నుంచి 30 లక్షలు ఉంది నా దగ్గర అంటే 30 లక్షలు వాళ్ళకి ఇబ్బంది లేదనమాట. ఎనీ టైంలో 30 లక్షల వరకు వాళ్ళకి ఇబ్బంది, ఎనీ టైం సెకండ్ గడిన తెచ్చి ఆడ పెట్టగలుగుతారు. అంటే అది క్యాష్ కావచ్చు, బంగారు కావచ్చు, డబ్బు కావచ్చు, లేదంటే భూమి కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ కావచ్చు, ఏదైనా కూడా ఉండొచ్చు. సో వాళ్ళంతా మనకు లోవర్ మిడిల్ క్లాస్ కేటగిరీ. అలాగే 30 lakhs to 2 crores, 2 crores ఉంటే వాళ్ళు మిడిల్ క్లాస్. అంతేగా నాకు అక్కడ కోటి ఉంది రిచ్ అనుకోకూడదు ఇప్పుడు కూడా. ఇంకా 2 to 10 crores వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ అంతే. 10 crores ఉంది నా కాడ నేను రిచ్ అంటే అంతే అయిపోదు. 2 to 10 crores వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్. అంటే ఈ జనరేషన్లో ఈ ఉండే సొసైటీకి, ఈ పాపులేషన్కు తగ్గట్టు బేస్ చేసుకొని రాసుకున్నాను. ఇదంతే. ఒకవేళ తప్పు లేదన్నా కూడా మళ్ళీ ఫీల్ కావాలి. నా 10 కోట్ల నన్ను మిడిల్ క్లాస్ అన్న అప్పర్ మిడిల్ క్లాస్ అంతే అనుకోమాకండి. ఎందుకంటే వాస్తవం చెప్తున్నాను, నీకు 10 to 100 crores అయితే 10 to 100 crores అయితే అప్పుడు నువ్వు జస్ట్ రిచ్ అంతే. అదే మళ్ళీ రిచ్ అంటే తోపు తురుమ ఇటనే లేదు, ఇటనేకి లేదు. జస్ట్ 10 to 100 crores అయితే రిచ్ అంతే. జస్ట్ అప్పుడు రిచ్ కేటగిరీలో అడుగు పెట్టిన అంతే. ఇంకా నీకు 100 to 700 crores అంటే 100 నుంచి 700 కోట్లు దాటిందంటే అప్పుడు నువ్వు అల్ట్రా రిచ్. ఇంకా అబో 700 crores ఉంటే అల్ట్రా హై నెట్వర్క్ ఇండివిజువల్స్. అదే చెప్పాల్సింది. అంటే మీ నెట్వర్త్ 700 కోట్లు దాటి ఉందంటే వాళ్ళు అల్ట్రా హై నెట్వర్త్.
అల్ట్రా హై నెట్వర్క్ ఉంది, ఇంకా రిచ్ పైన అది ఇండివిజువల్స్. ఇది నెట్వర్క్ ఇండివిజువల్స్. అదే మీకు ఒకవేళ మీ నెట్వర్క్ అనేది 700 కోట్లు దాటింటే, ఇంకా లేదు మన బిలియనెట్ 8,300 కోట్ల కన్నా పైన, 830 కాదు, 8,300 8,300 crores కన్నా పైన ఉంటే మాత్రమే మీరు బిలియనర్ కేటగిరీ కిందకు వస్తారు. దానిపైన ఎవరు ఉండారో పెద్ద పెద్దలు ఉండారో ఒక మీకు తెలిసి కామెంట్ చేయండి, చాలా తెలియని ఉంటారు. సో ఫైనల్గా మిమ్మల్ని నేను అడిగేది ఒకటే, ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్నారు కదా, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? మీకు కామెంట్ చేయాలంటే ఏ కామెంట్ చేయాలని అర్థం కాకుంటే ఇది ప్రజెంట్ మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, మీరు ఏ కేటగిరీ వరకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఏ కేటగిరీలో ఉన్నారో ఏ కేటగిరీలో లేరో తెలుస్తుంది కదా. నాకు తెలిసినంత వరకు ఎవరైనా కూడా మినిమం 5 to 30 lakhs అంటే లోవర్ మిడిల్ క్లాస్ వరకు ఉంటాను. నేను కూడా అంతే, ఒక లోవర్ మిడిల్ క్లాస్ రేంజ్లో అయితే నేను కూడా, మేము అల్ట్రా ప్రో మ్యాక్స్ లేం అట్లా. సో మీలో ఎంతమంది ఉన్నారు చిన్న కామెంట్ చేయండి, చూద్దాం తెలుసా ఎవరు ఎంత ఉన్నారు. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, షేర్ కూడా చేయండి, మర్చిపోమాకండి.